డాన్ గా ఎదిగే క్రమం ఏ విధంగా ముందుకెళ్తుందంటే డైలాగ్ పని కావాలంటే అడుక్కోకూడదు లాక్కోవాలి అనేటువంటి కాన్సెప్ట్ హీరో ప్రయాణం అవుతుంది. దాని తర్వాత వచ్చేసి మొగుడు పిల్లల మధ్యల విషయంలో ఈ మట్టాల వల్ల మొగుడు పిల్లలు ఎందుకుతారో తెలియదు కానీ బాగానే ఇచ్చాడు మోరేవాడు రాకూడదు అని. అండ్ విలన్స్ యొక్క కాన్వర్సేషన్ ఏముంటుంది తెలుసా, ఏ బొగ్గులు అయితే అమ్ముతాము అదే బొగ్గులు అయితే షీకులు అమ్ముకోవాల్సి వస్తుంది తొక్కేయండి రా అంటాడు. సో ఈ డైలాగ్ రైటర్ ఎవరైతే గానీ నార్మల్ మన జీవితంలో డైలీ యూసేజ్ లో బాగా రాసేయడం జరిగింది. డైరెక్టర్ అయితే తన మార్క్ తన ఊహకి ఎవరు ఏలు పెట్టలేదు డైరెక్టర్ కి తన మార్క్ తను చేసేసాడు ఇది. అండ్ సినిమా నేను మట్ట అయితే ఆడలేదు బట్ చూసి మట్ట చూసి నేను కూడా మట్ట ఆడదాం అనుకున్నా బట్ రియల్ గా ఆ మట్ట అయితే వేరే ఉంది ఈ మట్ట వేరే ఉంది. వరుణ్ తేజ్ స్వాగ్ కి సెట్ అయింది, వరుణ్ తేజ్ కి సెట్ కాదా, వరుణ్ తేజ్ ఇచ్చినటువంటి స్వాగ్ కి మట్ట అనేటువంటిది సెట్ అయింది. అండ్ సినిమాలో క్యూరియాలిటీ ఉండకూడదు. బిఫోర్ ద ఇంటర్వెల్ సీన్ దేర్ వాజ్ క్యూరియాలిటీ అంటే ఒక చేతులు నరికే సీన్ ఉంటది. ఆ సీన్ కి 1.5 minutes సీన్ చెప్తాడు చేతులు ఎందుకు వచ్చినాయి ఎలా వచ్చినాయి అనేటువంటిది. ఆ సీన్ లో ఇద్దరు క్యారెక్టర్లు కూర్చుంటారు. ఒక వయసైన భాస్కర్ రావు ఫైండ్ అవుట్ చేశా ఆ చేతులు నరకడానికి అంత పెద్ద సీన్ తీసాడు ఆయన కూడా యాక్టింగ్ బాగానే చేసినాడు. సో పర్వాలేదు ఆ ఇద్దరు. మీకు ఇంటర్వెల్ తర్వాత ఏదైనా సీన్ హైలైట్ గా ఉందా అని అంటే కటింగ్ ద హ్యాండ్స్ ఆఫ్ భాస్కర్ రావు మైట్ బి నాట్ నా పేరు నాకు తెలియదు కరెక్ట్ గా బట్ ఇట్ వాజ్ అ మార్వెలస్ మూవీ. అండ్ ప్లీజ్ అండ్ దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ తెలుగు మూవీ అండ్ దెన్ గో టు అదర్ లాంగ్వేజ్ మూవీ. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. చిన్న వరకు బ్రహ్మాండంగా ఉంది ఓకే రైట్ అండి.